ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తాను. హాయ్ అందరికి, నేనైతే మీ వర్షిని. ఈ రోజు అయితే మీకైతే ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఈ రోజు అయితే నేనైతే తీసుకొని వచ్చాను. అదేంటి, అసలు దాని కథ ఏంటి, అసలు దాని డీటెయిల్స్ ఏంటి అనేది మొత్తం అయితే మీకు ఇప్పుడు చెప్తాను. స్కిప్ చేయకుండా మీరైతే వీడియోని అయితే చూడండి. గర్ల్స్ ఆర్ బాయ్స్ కి అయితే మెయిన్ ఇంపార్టెంట్ వీడియో అయితే ఇది. సుత్తి కొట్టకుండా మనమైతే టాపిక్ లకి అయితే వెళ్దాం రండి. ద బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఇదే చూడండి. ఇదైతే చున్ను సంబంధించినది అయితే ఇది షాంపూ. ఇదైతే చార్మ్ గ్లో. ఇదైతే ఇక్కడైతే నిమ్మ, వేపాకు, కుంకుడుగాయలు అయితే కలిసినది. ఇదైతే షాంపూ. ఇదైతే 350 ml అయితే ఉంటుంది. ద బెస్ట్ క్వాలిటీ ఇదైతే చూడండి. ఇంత అయితే ఉంది, 350 ml అయితే ఉంది. ఇక్కడైతే సింబల్ గుర్తు కూడా ఇచ్చారు, ఇది మంచి క్వాలిటీ అనేది అయితే అని. ఇప్పుడైతే మీకైతే నేను బ్యాక్ అయితే నుంచి కూడా చూపిస్తున్నాను. మేమైతే కొన్నాళ్ళగా యూస్ అయితే చేసాము, మీకైతే యూస్ చేసి ఇప్పుడు నేనైతే చెప్తున్నాను. ఇదైతే మేము యూస్ చేసి కొంచెం అయితే ఇలా అయితే బ్లర్ గా అయితే అయిపోయింది. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడైతే 99 కదా, అక్కడైతే మాకైతే 100 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడైతే దీన్ని అయితే ఓపెన్ చేసి ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి. దీని కలర్ వచ్చేసి అయితే ఇలా ఉంది. ఇదైతే లైట్ గ్రీన్ కలర్ అయితే ఫ్రెండ్స్. దీని స్మెల్ అయితే వచ్చేసి సేమ్ అయితే మొగలి రేకుల స్మెల్ అయితే వస్తుంది. మనమైతే తల స్నానం చేసిన తర్వాత కూడా స్మెల్ అయితే అలానే ఉంటది కొంతసేపు వరకు అయితే. 100 రూపీస్ కి అయితే ఇంత పెద్ద డబ్బా అయితే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఇదైతే ఎలా వాడినా ఎంత వాడినా సరే ఇది దాదాపుగా 3 నెలల వరకు అయితే వస్తుంది. చాలా పెద్ద డబ్బా కదా, అందుకనే 3 నెలల వరకు అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే ఎలా వాడాలో దాని గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇప్పుడైతే దీన్ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు మామూలుగా అయితే వాటర్ తీసుకొని వాటర్ అయితే బాగా బౌల్ చేసుకోవాలి. బౌలింగ్ చేసుకునే తర్వాత ఒక చిన్న బౌల్ లో మన హెయిర్ కి తగ్గంత షాంపూ అయితే దీన్ని అయితే తీసుకోవాలి. దీన్ని తీసుకొని ఒకవేళ లాంగ్ హెయిర్ అయితే 2 స్పూన్స్ తీసుకోండి, షార్ట్ హెయిర్ అయితే 1 స్పూన్ లో హాఫ్ తీసుకోండి, లేకపోతే నార్మల్ గా హెయిర్ అయితే 1 స్పూన్ అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని అయితే బాగా స్క్రబ్ చేసి బాగా అయితే షేక్ చేసి పెట్టుకోవాలి. దీన్ని చేసి ఇంకా మిశ్రమాన్ని అయితే ఇంకా హెయిర్ కి అయితే పట్టిపోవాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఒక చిన్న గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని ఈ షాంపూ దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని పాయల్ అయితే జడ అయితే వేరు చేసుకుని అయితే అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత పప్పు పట్టుకొని ఒక 1/2 అవర్ గంట అయితే మీరైతే ఉంచుకోవాలి. అర్ధగంట తర్వాత మీరైతే హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు అయితే మామూలుగా కొంచెం నెత్తి మీద నీళ్లు పోసుకుంటే ఇలా రబ్ చేసుకుంటే చాలు, చాలా నురుగైతే వస్తుంది. వేరే షాంపూ అయితే కూడా అవసరం అయితే లేదు. బాగా అయితే క్లీన్ అయితే అవుతుంది. దీన్ని అయితే 3 days ఒకసారి అయితే వాడాలి. మంచి బెస్ట్ రిజల్ట్ అయితే మీకైతే వస్తుంది. ఇది అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను, ఇదైతే నార్మల్ షాప్ లో అయితే దొరకదు. బెస్ట్ 100% ఆయుర్వేద షాప్ లో అయితే తీసుకున్నాను నేనైతే. ఇది మంచి రిజల్ట్ అయితే మీకైతే తప్పకుండా అయితే వస్తుంది. ఇదైతే మాకు తెలిసిన ఆయుర్వేద షాప్ లో అయితే అంకుల్ అయితే మేము అడిగి నింటే చున్ను గురించి అయితే ఈ షాప్ అయితే మాకైతే సజెస్ట్ అయితే చేశారు. అందుకనే మేమైతే ఇదైతే తెచ్చుకున్నాము. అన్నట్టు నాకు మా చెల్లికి అయితే లైట్ గా అయితే హెయిర్ ఫాల్ కూడా అయితే అవుతుంది, అందుకనే నేనైతే తెచ్చుకున్నాను. ఇది అన్నట్టు ఇది హెయిర్ ఫాల్ కి, చుండ్రుకి, తర్వాత డాండ్రఫ్ ఉండడం వలన జుట్టు ఊక మాటికి టెన్షన్ పడితే జుట్టు అయితే రాలిపోతుందనే బ్లీచింగ్ అయితే తగ్గుద్ది. అది అంటే దురద చాలా మంది అంటే పుండు కూడా అనేది తగ్గుతుంది. ఇది యాపాక్ కాబట్టి పుండు కూడా అయితే తగ్గుతుంది.
ఇదైతే గర్ల్స్ గానీ బాయ్స్ గానీ ఎవరైనా యూజ్ అయితే చేయొచ్చు, చిన్న పిల్లలు కూడా యూజ్ అయితే చేయొచ్చు. ఏం సైడ్ ఎఫెక్ట్ అయితే అస్సలు జరగదు. నేనైతే 100% అసలు సైడ్ ఎఫెక్ట్ అయితే జరగదు. నేను మా చెల్లెలు బాగా యూజ్ చేసాం కాబట్టి మీకు చెప్తున్నాను. ఏ ప్రోడక్ట్ అయినా సరే మీకైతే యూజ్ అయితే మేమైతే చెప్తాము. అందుకనే నేనైతే చాలా సార్లు అడిగినాను షాప్ అంకుల్ని. ఇది 2-3-5 టైమ్స్ అయితే అడిగా నేను, ఇది ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అవుతుందంటే యా కాదమ్మా ఇది మంచిదే అసలు ఏం కాదు అన్నారు. నేనైతే ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. చుండ్రు ఉండే వాళ్ళైతే ఇచ్చింగ్ గానీ ఇంకా జుట్టు అయితే రాలిపోతున్న వాళ్ళకైతే మీరైతే తప్పకుండా తెప్పించుకోండి. 100% అయితే ఇది బాగా అయితే వర్క్ అయితే అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోతో అయితే మీ ముందరికైతే వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.